Hi, welcome to the Indian Firebrand TV. This is also మా ఇండియన్ ఫైర్ బ్రాండ్ కూడా ప్రాబ్లంలోకి రావాలి కాబట్టి ఐ వాజ్ ట్రయింగ్ టు మేక్ వన్ మోర్ గుడ్ వీడియో ఫర్ దట్. ఓకే, సో హియర్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్, మీ నోటీస్కి తీసుకురావాలనుకుంటున్నాను. మొన్న కీరవాణి, సునీత అండ్ ఆల్సో చంద్రబోస్ జడ్జిలుగా ప్రవర్తించిన దాన్ని ఏమంటారు, పాడుతా తీయగా అనే ప్రోగ్రామ్స్లో దానికి సంబంధించిన అన్యాయం జరిగిందని ప్రవస్తీయ ఏదో ఉంది కదా, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ప్రకారంగా నేను మాట్లాడాను. యాక్చువల్గా నాకు యాక్చువల్ లేకపోతే కీరవాణి చాలా 40 ఏళ్ళ నుంచి ఫ్రెండ్. సో మిగతా వాళ్ళు ఇద్దరు, సునీత అయితే నా పాటలు పాడింది కానీ ఆర్కెస్ట్రాలో, అదే పాడుతా తీయగా అండ్ స్ట్రాబెరీ శాఖలో. ఇక్కడ నాకు తెలుసా తెలీదా అనే దానికంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అని నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఎందుకంటే మ్యారేజ్లో పాడితే వాళ్ళు ఒక సింగర్లు కాదు, ఇటువంటి తర్వాత పొట్టు బట్టలు వేసుకురా, తర్వాత అమ్మ బొడ్డు కింద చీర కట్టుకురా అని చెప్పేసి ఈ అమ్మాయికి ఇష్టం లేని పాటలన్నీ సెలెక్ట్ చేసి ఆ అమ్మాయిని పాడమంటాం, ఎలిమినేట్ చేయటం, ఆ విధంగా ఈ అమ్మాయిని ఒక పురుగుగా చూడడం అనేది ఆ అమ్మాయి కూడా కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చింది. ప్రవస్తి అనే అమ్మాయి షీ హాజ్ స్టార్టెడ్ గివింగ్ కౌంటర్ ఫర్ ఎవ్రీథింగ్. సునీత మాట్లాడిన దానికి వాళ్ళ తరపున ప్రొడక్షన్ తరపున ఎవరో ఆ జడ్జిలు అంటే ఏంటి అని, జడ్జిలు అంటే జడ్జి అంటే జడ్జిలు అంటే జడ్జిమెంట్ కూడా తను చెప్పాలి. అది చెప్పడం కూడా తెలియకుండా జడ్జిలు అంటే ఏంటి అర్థటి, అమ్మాయి ఎవరో ఆ ప్రొడక్షన్లో ఉన్న అమ్మాయి అంటుంది అనమాట. ఆ అమ్మాయి కూడా బాగా అలా కాదు మ్యామ్, ఇలా కాదు మ్యామ్ అని అమ్మాయి వస్తే మళ్ళీ కౌంటర్ ఇచ్చింది. యాక్చువల్గా వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్ ఇస్ బికాజ్ ఒకటి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు అన్యాయానికి న్యాయం చేయాలి తప్పితే, చేయగలిగితేనే. మ్యూజిక్ డైరెక్టర్ కోటి నాకు బాగా ఫ్రెండ్, అతను ఒక నోట్ పెట్టాడు, దానికి సమాధానంగానే ఇది చేస్తున్నాను. నాకు బాగా ఫ్రెండ్, వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా చూడడానికి వెళ్ళేవాడిని. ఎందుకంటే వీళ్ళ ఇంటి ఎదురుకుండా SRMT అని ఉండేది ట్రాన్స్పోర్ట్ కంపెనీ, అక్కడ నా ఫ్రెండ్ ఒకడు ఉంటే అక్కడ చూడడానికి వెళ్ళినప్పుడు, రాజేశ్వరరావు గారిని చూడడానికి వెళ్ళినప్పుడు, తర్వాత నాకు వాసు కలిసాడు, అతనంటే కూడా నాకు చాలా ఇష్టం. కోటి అంటే కూడా ఇష్టం. మీ ఇద్దరు సినిమా చేద్దామని అనుకున్నాం, అండ్ నా డైరెక్షన్ కాదు కానీ నేను ప్రొడ్యూస్ చేద్దాం ఉన్నాను. నువ్వే కావాలి సినిమా వచ్చినప్పుడు మొత్తం ఈ టీం అంతా సినిమా చేయండి అని అన్నాను. అప్పుడు ఏదో వర్కౌట్ అవ్వలేదు. పక్క నుంచి ఎవడో రేవిక్రమ్ శ్రీనివాస్ అతను ఏదో ఇంకో సినిమాలో ఉంటామో, మొత్తం వాట్ ఎవర్ సంథింగ్ డిడ్ నాట్ వర్కౌట్. సో అది ఎప్పుడో 20 years బ్యాక్ నువ్వే కావాలి వచ్చినప్పుడు. ఇప్పుడు నాకు ఇతను పెట్టిన దీన్ని నాకు ఎవరో పంపించారు, ఇలా కోటి పెట్టింది. బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం కాబట్టి నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు మనం న్యాయం చేయాలి. ఆ అమ్మాయి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎవరో కోటి, నాకు పంపించిన బిట్లు మటుకు. ఎవరు ప్రవస్తి గురించి. ఆ ముగ్గురు ఎస్టాబ్లిష్ అయిపోయిన వాళ్ళు పంపించి కష్టపడి వచ్చారండి గీతాకృష్ణ గారు, వాళ్ళ వదిలేయండి. నేను వదలకుండా నేనేం పట్టుకున్నాను, అన్యాయం జరిగిందని ఎవరో ఒక ఛానల్ వచ్చి అడిగితే నేను చెప్పాను. వాళ్ళ యొక్క ఇలాగ ఉంటాయి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇలాగా. మ్యారేజ్లో పాడిన వాళ్ళు అంటే అసహించుకునే కీరవాణి ఎక్కడి నుంచి వచ్చాడు. అసలు మ్యారేజ్లోనే ఆర్కెస్ట్రా పాడేవారు, చిన్న పెద్ద ఫ్యామిలీకి పుట్టు కాదు, చిన్న డౌన్ ట్రోడన్ ఫ్యామిలీస్కి వెళ్ళి అక్కడ మ్యారేజ్ కొట్టుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇళయరాజా బ్రదర్స్, పావులార్ బ్రదర్స్ అని ఇవన్నీ చెప్పాను. ఓకేనా, అది ఇందులో తప్పే ఉంది. ఇందులో ఇప్పుడు కోటి నువ్వు కూడా వాట్ యూ హ్యావ్ డన్, మోహన్ బాబు గురించి బ్యాడ్ నేను విన్నాను, చిరంజీవి గురించి కూడా కొంచెం మిస్అండర్స్టాండింగ్ విన్నాను. అలాగే 2-3 విన్నాను. బికాజ్ మీకు కలిగితే బాధ ఒకలాగా, ఇంకొకరికి కలిగితే ఒకలాగా ఉండకూడదు కదా. ఇఫ్ యూ వుడ్ హ్యావ్ అటర్డ్, మీరు ఆ ప్రవస్తి మాట ఆ అమ్మాయికి ఎలా న్యాయం చేయాలనేది మాదంతా ఒక ఫ్యామిలీ. అదే ఏంటి, మ్యూజిషియన్స్ అందరూ ఒక ఫ్యామిలీ. మీకంటే ముందు నేను మ్యూజిషియన్ని, నా జన్మంతా సంగీతానికి దారిపోసాను కాబట్టి మీ ఫాదర్ని కలిశాను, ఇంకా పెద్ద వాళ్ళని కలిశాను, కేవి మహాజన్తో పనిచేశాను. తర్వాత ఇళయరాజా పనిచేసాను. సత్యం గారు అంటే చాలా ఇష్టం, JV రాఘవులు, అందరూ మ్యూజిషియన్ దగ్గరికి ఎందుకు వెళ్ళేవాడు. నాకు ఐ వాజ్ సో ఇంట్రెస్టెడ్, ఇంక్లైన్డ్ విత్ మ్యూజిక్ ఫ్రమ్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో ఉన్నప్పటి నుంచి. నేను బోన్ షాడో పాడాను, నేను పాడిన పాట అప్పుడు రజనీకాంత్కి ప్రజెంట్ వైఫ్ కూడా పాడింది. ఇన్ని జరిగినాయి, అన్నీ ఇప్పుడు చెప్పలేను నేను. మ్యూజిక్ ఐ వాజ్ సో మచ్ అసోసియేటెడ్. మేమంతా ఒక ఫ్యామిలీ అన్నప్పుడు మేము కాదా, అంటే అమ్మాయి కదా, రేపొద్దున రాబోయే అమ్మాయి ప్రవస్తి అమ్మాయి, ఆ అమ్మాయి గురించి ఒక మాట మాట్లాడకుండా ఎస్టాబ్లిష్ అయిపోయిన సునీతను, చంద్రబోసును, ఆస్కార్ వచ్చిన చంద్రబోసును, కీరవాణి గురించి మాట్లాడితే అలాగా వాళ్ళకి దెబ్బ కొట్టేస్తున్నారా? నేను మాట్లాడడం వల్ల నాకు దెబ్బ వచ్చేస్తా వాళ్ళకి. నేను మన మాట్లాడమన్నప్పుడు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకుండా ఎలాగలి. అన్యాయం ఎవరికైతే జరిగిందో ఆ అమ్మాయి గురించి ఒక మాట కూడా యూ డిడ్ నాట్ స్పీక్. నాకు పంపించిన దాంట్లో మటుకు నాకు పంపించింది 1-2 minutes 3 minutes ఉంది. అందులో యూ డిడ్ నాట్ అటర్ ఏ వర్డ్, ఒక్క మాట కూడా ఆ అమ్మాయి గురించి మాట్లాడలేదు. ఆ అమ్మాయికి ఎలాగ న్యాయం జరిగేట్టుగా చూడాలి, అది మేము కూడా చూస్తాం అన్న ఒక్క మాట మాట్లాడకుండా ఆ కూర్చున్న వాళ్ళు ముగ్గురు గురించి వకాల్తా పలికి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది మిస్టర్ కోటి.
సో అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నేను మాట్లాడలో ఎవరైనా ఆడియన్స్లో ఓటింగ్ పెట్టండి, నేను మాట్లాడింది కరెక్టా కాదా అని, నేను మాట్లాడడం కరెక్టా కాదా అని పెట్టండి. లెట్స్ గో ఫర్ జెన్యూన్ ఓటింగ్. మరి దాని తర్వాత ఊరుకున్నారా? అదే కీరవాణి మీకంటే ముందు నాకు ఫ్రెండ్, మా ఊరు పక్కన నా దగ్గరికి వచ్చేవాడు. నేను, వాసుదేవ బ్రహ్మ రూమ్మేట్స్. దాని తర్వాత అక్కడ రాయచూరు నుంచి వచ్చిన సురేష్ బలరాము, ఇప్పుడు బేస్ గటార్ చిట్టి, కండక్టర్ అయ్యాడు చిట్టి, ఇంకా ఎంతోమంది ఒకే ఫ్లోర్లో ఉండేవాడు హోటల్ అప్సరాలో మెడ్రాస్లో. అక్కడికి అప్పుడప్పుడు వచ్చేవాడు ఇతను. అక్కడ ఒక 2-3 ఎకరాలు అమ్మేసుకుని ఇక్కడికి వచ్చి అదేదో సినిమా అని, వెంకటేశ్వర స్వామి సినిమా, ఏడుకొండలవాడి సినిమా అని సాగర్తోటి పాటించి తరంగనే థియేటర్కి రమ్మంటే మేము అందరూ వెళ్ళాం. అప్పటి నుంచి ఫ్రెండ్ నాకు. అంటే ఐ యూస్ టు లైక్ హిమ్. కానీ రాను ఒక 7-8 సంవత్సరాల నుంచి ఇతని యొక్క అలవాట్లన్నీ చెప్తుండేవారు అన్నమాట. అలాగా యంగ్ గర్ల్స్ తెమ్మంటాడట, ఇవన్నీ చెప్తున్నప్పుడు విన్నది నేను ఎలాగ చెప్పకుండా ఉంటాను. ప్లస్ ఏమో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న అమ్మాయిని 5-6 సార్లు గెలిచి ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేసేసి ముందు ఆ అమ్మాయిని ద వే దే లుక్ ఎట్ హెర్, దే లుక్ డౌన్, ఇవన్నీ చేస్తే మనం ఎందుకు చెప్పను? అమ్మాయి చెప్తుంది కదా, లేకపోతే అమ్మాయి ఎవరు తెలియదు. ఇప్పటివరకు అమ్మాయితో మాట్లాడలేదు నేను. ఆ అమ్మాయి డైరెక్ట్ కౌంటర్ ఇస్తూనే ఉంది. దాంట్లో గురించి మాట్లాడద్దు, కొంచెం ఇక్కడ వదిలేయండి అని మీరు అంటంలో నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను వదలటువంటి మోహన్ బాబు గురించి ఎలా మాట్లాడారు, ఆడేవాడు అతనికి ఏంటి రైట్ ఉంది బ్యాకప్ చెప్పడానికి ఏదో విన్నాను. ఇటువంటి మరి మీకు బాధ కలిగితే మీరు మాట్లాడలేదు. అదేవిధంగా అమ్మాయికి బాధ కలిగింది చెప్పింది. ఆ చిన్న పాపకి ఇంకా భవిష్యత్తు ఉంది, వీళ్ళకి ఆల్రెడీ అయిపోయింది. దే ఆర్ ఇన్ దేర్ ఈవినింగ్ టైమ్స్. సునీత, చంద్రబోసు అండ్ కీరవాణి. పైకి రావాల్సిన వాళ్ళు ఇటువంటి అమ్మాయిల్ని బాగా టైనప్ చేసిన తల్లిదండ్రులు ఎంతోమంది మాట్లాడుతున్నారు ఫోన్లో. నా నెంబర్ ఎవరు ఇచ్చారో కూడా తెలియదు, ఎలా కొనుక్కున్నారో, ఛానల్ వాళ్ళు ఇచ్చారో, లేదా మా ఓన్ ఛానల్లో నేను పెట్టే దాన్ని లాస్ట్లో ఒక యాడ్ ఉంటుంది, ఫిల్మ్ స్కూల్ యాడ్, అందులో నెంబర్ చూసి వస్తున్నారో. ముందు వాట్సాప్కి వచ్చి అవన్నీ ఇచ్చి నాతో మాట్లాడుతున్నారు. నేను ఎక్కువ మాట్లాడలేదు, నేను ఏదో చెప్పాను, అది న్యాయం జరగాలని చెప్పాను. నేను అలా ఎంతమందితో మాట్లాడతాను నేను. ఐఎమ్ రియాక్టింగ్ ఫర్ యువర్ థింగ్ బికాజ్ యువర్ మై ఫ్రెండ్. నీకు ఎప్పటి నుంచో తెలుసు, మీకంటే ముందు మీ ఫాదర్ తెలుసు, దాని తర్వాత వాసురావు తెలుసు, నాకు అతనంటే చాలా ఇష్టం. వాసురావు తెలుసు, దాని తర్వాత మీరు తెలుసు. బికాజ్ ఐ లైక్ యువర్ మెలోడీస్. కమర్షియల్గా ఎంత బాగా కొడతాడో చిరంజీవికి, మెలోడీస్ కూడా చాలా చాలా మంచి సినిమా. వెంకటేష్ సినిమా అని, మల్లీశ్వరి, అండ్ ఆల్సో మెనీ థింగ్స్ ఐ లైక్ అబౌట్ యూ. అంచేత ఏంటి వీళ్ళు ఇంత మెలోడీస్గా ఉంటూ ఓన్లీ ఆ పక్క నుంచి బీట్తో ఉన్న పాటలు ఒకటే ఎందుకు చేసేలాగా అయ్యారు, ఆ మెలోడీస్ కూడా రావాలి కదా అని అనుకునే టైంలో యుగం మారిపోయింది, తరం మారిపోయింది. యుగం కాదు, తరం మారిపోయింది, జనరేషన్ చేంజ్ అని ఫీల్ అయ్యేవాడిని. ఈవెన్ టుడే ఎవరో కోటి క్యాన్ డూ అని అన్న వీడియోలు 5-6 ఉన్నాయి. ఈవెన్ టుడే కోటి ఈజ్ ఎలిజిబుల్. సో ఇదే ఇళయరాజా సింఫనీ గురించి, ఆయన గురించి కూడా యూ డిడ్ నాట్ స్పీక్ వెల్. నేను అతని యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడి అతనికి బిరుదులు రావడానికి కారణం అయ్యాను. అతనికి ఎవరు సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి అది కూడా వీడియో పెట్టాను. అతని యొక్క పర్సనల్ గుణం మంచిది కాదు, ఎన్నో ఉన్నాయి. చెప్పకపోతే ఎలాగ అర్థం ఈ తరానికి. మీరు అలా ఉండకండి, మీరు బాగుపడండి, ఇంకొకటిని చెడగొట్టడానికి ట్రై చేయొద్దు అంటం కోసం చెప్తే నాకేం వస్తుంది. ఇందాక ఎవడో ఒక పాడ్కాస్ట్ చేశాడు 1.5 hour ఇళయరాజా గారితో చేసినప్పుడు, అందులో ఆయన కూర్చున్నప్పుడు మన ఎంఎం థియేటర్లో ఆయన కొనుక్కున్నాడో మరి అతికి తీసుకున్నాడో, దాన్ని రీమోల్డ్ చేసి అక్కడ షిఫ్ట్ అయ్యాడు. అది ప్రసాద్లో వివాదం అయ్యింది. ప్రసాద్ స్టూడియోస్లో ఈయన ఆర్మనీ పెట్టి అన్ని బయట పాడేశారు. ఈ వాజ్ ఫోర్స్ టు గెట్ అవుట్. సాయి ప్రసాద్ ఎవరు రమేష్ ప్రసాద్ గారు ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారు. 40 సంవత్సరాలకి ఇది ఇచ్చిన ప్రసాద్ స్టూడియో రూము నాదే, నేను లేగను అని అంటే గంటేశారు బయటికి. అది తెలియకుండా ఈ పాడ్కాస్ట్ చేసినోడు ఏమన్నా అంటే, ఈ ప్లేస్లో నేను ఇప్పుడు కూర్చున్నానంటే ఇక్కడ ఎంతమంది డైరెక్టర్లు ఎంతమంది అయ్యారు అన్నాడు. ఆ ప్లేస్ కాదు ఇది ఈ మధ్యన వచ్చిందని ఎప్పుడు పెట్టను, నేను కామెంట్ పెట్టాను. నేను ఆయనతో చాలా సినిమాలు చేశాను, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఆయన ఒక వివాదంలో చిక్కుని ఆ ప్రసాద్లో ఇచ్చిన ఆ రూమ్ నుంచి వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఇది కొనుక్కున్నాడో మరి అది ఏం చేసి తెలియదు నాకు. ఇది ఎంఎం థియేటర్, మేమందరం అక్కడ కూర్చునేవాడు కదా, నా సినిమాలన్నీ ప్రివ్యూ వేసేవాడిని, ఎడిటర్ మోహన్ దగ్గరికి వెళ్ళేవాడిని. తర్వాత ఆ ఎడిటర్ మోహన్ దగ్గర కొన్ని వేరే చిన్న బిట్లు కూడా చేయించాను. జనాలకు అర్థమవుతుంది నాకు చెప్తాను అంతే. ఇందులో నీకు నాకు ఎవడు ₹1 ఇవ్వడు కదా. కీరవాణి గురించి మాట్లాడటం నేనే బాధపడ్డాను. నాకు అంత బాగా పరిచయం అయినందుకు అతని అలవాట్ల గురించి కూడా నాకు అవసరం లేదు, అతను వ్యక్తిగతం. ఇక్కడ ఈ అమ్మాయిని ఇన్సల్ట్ చేస్తే దే లుక్ డౌన్ హెర్. సునీత వచ్చి ఏహే బాగుందో చూసిందట,
అతను వచ్చి ఇంకో ఏదో చేశాడు ఎవడు చంద్రబోస్. ఇతను వచ్చి అతని యొక్క ప్రవర్తనే డిఫరెంట్గా ఉందని ఎన్నో మంది పెట్టేశారు. అది అయిన తర్వాత ఇంకొక వివాదం వచ్చింది. హిందువుల్ని ఏదో అన్నాడు, క్రిస్టియానిటీ గురించి. అది నాకు సంబంధం లేదు అసలు. ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్ కాబట్టి. చూడండి ఎలా పెట్టారు, తమిళ దరిద్రుడు అని ఎలా పెట్టారు కీరవాణ్ణి. సో నేను చెప్పింది వాల్యుబుల్గా ఉంటుందని మీరు ఇంక వదిలేయండి అని అన్నారు. వదిలేయండి అనే ముందు ఆ అమ్మాయికి కూడా న్యాయం చేస్తాం, చేద్దాం, అందరితో మాట్లాడతాను నేను అని ఒక మాట అని ఉంటే యూ వుడ్ హావ్ బీన్ ఎలివేటెడ్ మిస్టర్ కోటి. ఆ మాట అనలేదని చెప్పేసి నేను ఈ వీడియో మీకోసం చేస్తుంది అనమాట. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఈ మధ్య చాలా బాగా ట్రైనప్ చేస్తున్నారు పిల్లల మీద, బాగా స్వరం ఉన్న వాళ్ళ మీద. ఇప్పుడు నేహా కక్కడ్ ఒక షో చేసిందని చెప్పాను సోనీ టీవీలో, ఫెంటాస్టిక్ షో. 80s 90s సాంగ్స్ చిల్డ్రన్ బిలో 14-15 ఇయర్స్ వాళ్ళు పాడారు. ఆవిర్భావ్ అని అదరగొట్టేసాడు, ప్రపంచం అంతా చూస్తుంది అతను. అదేవిధంగా పీహూ శర్మ, వీళ్ళిద్దరిది కాంబినేషన్. ఇంకా లైజల్ అని చాలామంది ఉన్నారు. దానికి ముందు ఎవరు అనువృత అని ఇంకొక ఎవరు నార్త్ ఈస్ట్లో ఒక అబ్బాయి. వాళ్ళు ఇప్పుడు దే ఆల్ బికమ్ ద క్యాప్టెన్స్. అది ప్రోగ్రామ్ అంటే. అందులో నేహా కక్కట్ కూడా కొంచెం హాఫ్ న్యూడ్గా వచ్చేది కాబట్టి వచ్చిన పార్టిసిపెంట్కి 3 నెలలు 4 నెలలు ట్రైనింగ్ ఇన్ ముంబై అండ్ ఆల్సో ఫుల్ డ్రెస్ అలవెన్సెస్, డ్రెస్సులు వాళ్ళే కొనుక్కొని అంత వెల్ ప్లాన్డ్. అలాగే ప్రొడక్షన్ చేయమనండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇక్కడ మామూలుగానే హ్యూమన్ రిలేషన్స్లోనే సరిగ్గా లేవని చెప్తుంది ఆ అమ్మాయి. ది లాస్ట్ మినిట్ వరకు ఏదో చేస్తూనే ఉంటారు, ఇక్కడ టైట్గా ఉంటుంది, అన్కంఫర్టబుల్ అని చెప్పినా కూడా ఆ ప్రొడక్షన్లో ఏదో మాట్లాడుతుంది అమ్మాయి, ఎవరో జడ్జిల గురించి వాళ్ళ గురించి అని. ఆ అమ్మాయి చెప్పినా కూడా బాగుంది, కెమెరాలో బాగుపడుద్ది అంటది. కానీ ఈ అమ్మాయి యొక్క అన్కంఫర్టబిలిటీ గురించి మాట్లాడలేదట. దీన్ని ఏమంటారు మిస్టర్ కోటి? అవన్నీ మర్చిపోండి. మీరు నా కోసం పెట్టిన వీడియో వెరీ రెస్పెక్ట్ఫుల్. వీ బోత్ నో ఈచ్ అదర్, వీ లైక్ ఈచ్ అదర్, అవన్నీ కరెక్ట్. కానీ అన్యాయం చేయబడ్డ ప్రవస్తి గురించి ఒక మాట కూడా మీరు మాట్లాడలేదు. నాకు పంపించింది మటుకు, నాకు ఒక యాంకర్ ఒకటి పంపించాడు, ఈ ఆర్టీవీలో పనిచేసే ఒక యాంకర్ పంపించాడు అని నవ్వుకున్నాను అనమాట. ఒక సింబల్ పెట్టి పంపించాను. నేను రియాక్ట్ అవుతాను అని ఏం చెప్పలేదు అతనికి. నేను నా ఓన్ ఛానల్ కాబట్టి ఎందుకు రియాక్ట్ అయ్యి టు రెస్పెక్ట్ యూ ఐమ్ టెలింగ్. నేను మానేయటం అని చెప్పి మళ్ళీ ఎవరో అడిగారు, 4-5 ఛానల్ అడిగారు దాని గురించి మాట్లాడమని. ఎవరు ఏ ఛానల్ మాట్లాడినా ఇఫ్ యూ డోంట్ పే నేను ఫ్రీగా 1 నిమిషం కూడా మాట్లాడను చెప్పేశాను. నువ్వు యాంకర్ నువ్వు తీసుకుంటావు, రైట్ లోడ్ తీసుకుంటాడు, సెలబ్రిటీకి ఇవ్వరా మీరు డబ్బులు ఇచ్చేవాళ్ళు, మాట్లాడేవాడికి లక్షల వ్యూవర్షిప్ ఇచ్చేవాడికి ఇవ్వరా అని చెప్పేసి తిట్టి మళ్ళీ పెట్టాను. అంచేది వాళ్ళు ఇంకా ఈ సబ్జెక్ట్ మీద ఈ సబ్జెక్ట్ ఏముంది, ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. టామ్ హ్యాంక్స్ గురించి మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నాడో కూడా చెప్తాను, మెల్ గిబ్సన్ ఏం చేస్తున్నాడో కూడా చెప్తాను, వరల్డ్ సినిమా గురించి చెప్తాను. మీరు ఏదైనా అడగచ్చు ఆఫ్టర్ పేయింగ్ దట్ స్మాల్ అమౌంట్ అడుగుతున్నాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డూ ఫ్రీ. సో మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవంతను, బికాజ్ యూ ఫెల్ట్ రియల్లీ ఫర్ 3 ఆఫ్ దెమ్. ఫర్ వాట్ అబౌట్ ప్రవస్తి గురించి ఎందుకు మీరు మాట్లాడంటాను. ఆ అమ్మాయికి వాళ్ళతో చెప్పి న్యాయం చేయిస్తానో, ప్రొడక్షన్ చెప్పి న్యాయం చేయిస్తానో, అటు దేర్ అండ్ సమ్ మ్యాటర్. న్యాయం జరిగింది, ఆ అమ్మాయికి షీ హెస్ గాట్ ఎన్ ఆఫర్. ఆ అమ్మాయి ఎవరెవరు ఇచ్చినా ఇవ్వకపోయినా మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళి నేను ఇస్తాను అమ్మాయికి, ఆర్ నేను చేసిన సినిమా కూడా ఇస్తాను. వీఆర్ స్టార్టింగ్ అవర్ న్యూ ప్రొడక్షన్. ఒక 10 ఫిల్మ్స్ వీ వాంటెడ్ టు స్టార్ట్, లాజికల్లీ రియలిస్టిక్ ఫిల్మ్ యూజింగ్ గ్రాఫిక్స్ అండ్ ఏఏ ఆల్సో. ఏఏ ఇంకా డిసైడ్ అవ్వలేదు. అందులో డెఫినెట్గా ఆ అమ్మాయితో డెఫినెట్గా పాటిస్తాను. నేను ఇళయరాజా కూడా పరిచయం చేస్తాను, రెహమాన్ కూడా పరిచయం చేస్తాను, అనిరుద్ధ్ కూడా పరిచయం చేస్తాను. బికాజ్ ఆ అమ్మాయికి న్యాయం చేయగలిగారు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు నాకు. ఇప్పటి వరకు నేను ఆ అమ్మాయిని కావాలంటే ఇక్కడికి వచ్చి నా గురించి నా ఎదురుగుండా మాట్లాడను. నేను ఇంకా ఆ ప్రాక్టీస్లో లేను. నేను ఇంకొకటి ఇంటర్వ్యూ చేయను. ఆ రోజు వచ్చేటప్పటికి ఇంకొక 2-3 యాంకర్లు పెట్టి వాళ్ళతో చేయిస్తాను. నేనంటే నేనే మాట్లాడతాను. నేను ఒకవేళ అంటూ ఇంటర్వ్యూ చేస్తే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అండ్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ చేస్తాను, నేను అడ్డు చేస్తాను. నన్ను ఫేస్ చేయగలరా, క్యాన్ యూ ఫేస్ అనేది ఉంటుంది ప్రోగ్రామ్. క్యాన్ యూ ఫేస్ గీతాకృష్ణ అనేదే ప్రోగ్రామ్ ఉంటుంది. ఎస్ అంటే చంద్రబాబు నాయుడు గారికి వెళ్తాను. అటు కొన్ని పించింగ్గా ఉంటాయి, మరి క్వశ్చన్లు పర్లేదా సార్ అన్నట్టు, బికాజ్ వాళ్ళు సీనియర్స్ కాబట్టి. సో ఆ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూకి వెళ్దామని నేను. తర్వాత వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ అడగద్దు అంటే బట్టి ఐ విల్ నాట్ స్టాప్. అది యాజిటీస్గా పిక్చరైజ్ చేసి పెట్టేస్తాను నేను. ఆ అగ్రిమెంట్ మీద అలాగే సంతకం పెట్టిస్తాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ యూ రిమైండెడ్ మీ. అండ్ ఆల్సో మీకంటే ముందు నాకు అతనే ఫ్రెండ్. నేను డైరెక్టర్ అయిన తర్వాత మీరు నాకు తెలుసు. నేను 42 సంవత్సరాల క్రితం నుంచి నేను మెడ్రాస్లో ఉన్నా కూడా మీరు మాకంటే ముందు అక్కడ పుట్టారో మరి ఎలాగ వెళ్ళారు. మీ నాన్నగారు ఆ రోజుల్లో మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి నేను ఆయన చూడడానికి కూడా వెళ్ళాను. కైవి మహదేవంతో పనిచేశాను, విశ్వనాథ్ గారు చేశారు ఇక్కడ జననీ జన్మభూమి. ఆ విధంగా తర్వాత ఇళయరాజా పరిచయం కూడా విశ్వనాథ్ గారు సహకార సంఘము స్వాతం వచ్చిన తర్వాత నాకు అదృష్టం కలిగింది. నేను ఆ సినిమాలకు పనిచేశాను కాబట్టి. సో మిగతా వాళ్ళందరూ చూడటమే.
అయినా మ్యూజిషియన్స్ అందరూ ఉండే హోటల్లోనే ఆ ఫ్లోర్ అంతా మేమే. వెన్ రంగారావు గారి దగ్గర పనిచేసేవాడు అది వాసు, అతను నేను రూమ్మేట్స్. సో మన సురేష్ బలరామ్ అని రాయచూరు నుంచి వచ్చాడు కాబట్టి అతను చూడడానికి మనవాడు వచ్చేవాడు. కీరవాణి మీద ఎందుకు ఉంటుంది నాకు ఏ వివాహం, అతను అలవాట్లు అతనికి ఉంటాయి, మన అలవాట్లు మనకు ఉంటాయి. ఇది పబ్లిక్లో ఒక అమ్మాయి బయటకు వచ్చి నాకు ఈ విధమైన అన్యాయం జరిగింది, మ్యారేజ్లో పాడేవాళ్ళు నా దృష్టిలో పాటలు పాడేవాళ్ళే కాదని అన్నాడు కాబట్టి చెప్పాను. నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఇళయరాజా ఎక్కడి నుంచి వచ్చాడు అసలు, చిన్న బుల్బుల్ వాయించుకునేవాడు ఇళయరాజా. భాస్కర్, ఇళయరాజా, గంగయ్యమ్మను కలిసి ఆ మ్యారేజ్లు మామూలు మ్యారేజ్లా చాలా డౌన్ ట్రోడన్ పీపుల్కి మ్యారేజ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి వాయించేవారు. ఎంతకంటే నేనేం చెప్తాను, అవి పని సొఫిస్టికేటెడ్గా ఉండి పెద్ద మ్యారేజ్లో వాయించినవి కూడా కాదు. నిన్న పాడ్కాస్ట్లో తప్పు చెప్పాడు కాబట్టి కరెక్ట్ చేశాను. ఇప్పుడున్న ఎంఎం థియేటరు ఆయన అక్కడ ఉండి మీ అందరూ కూడా వెళ్ళిన బిల్డింగ్ కాదు అది, అది ఈ మధ్య వచ్చింది 5-6 years బ్యాక్. అంతకుముందు ప్రసాద్లో ఉండేవాడు. సంథింగ్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ హిజ్ యాటిట్యూడ్, ఈ వాజ్ థ్రోన్ అవుట్ అని చెప్పాను. అది చెప్తాను, చెప్పకుండా అలాగా ఎలా తెలుస్తుంది, వాడు ఏదో వాగుతున్నాడు పాడ్కాస్ట్ చేసేవాడు. అది దొరికింది కదా సొంతం చెప్పి 1.5 hour ఎంత ఉంది చూడండి, ఇవాళే పెట్టాడు అది. సో దానికి కింద కొంచెం కరెక్ట్ చేశాను. చేసి నేను ఎవరో పెట్టాను, నా నెంబర్ పెట్టాను, అన్నీ పెట్టాను. బికాస్ టుమారో ఇట్ షుడ్ నాట్ బి వివాదం, అది కాంట్రవర్సీ కాకూడదు కాబట్టి నేను నిజం చెప్పాను కాబట్టి నిజమే మాట్లాడతాను, నేను నాకు తెలిసిన నిజమే మాట్లాడతాను. And anyway, thank you very much, Mr. Koti. And also, you must also take care of Pravasti also. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kichirallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.